హలో. ప్రకృతి ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే, ఇష్టపడని వాళ్ళు ఉండరు. జంతువులకి అందరికీ కూడా ప్రకృతి అనేది ఇంపార్టెంట్. సో అలాంటి ప్రకృతిని నాశనం చేసేస్తున్నారండి మన సిటీస్లో. ఎక్స్పెషల్లీ చెట్లు నరికేయడం అవన్నీ జరుగుతున్నాయి. సో ప్రతి ఇంటికి ఒక మొక్క అనేది పెంచుకుంటే ఫ్యూచర్లో మనకి మంచిది, హెల్త్ పరంగా కూడా మంచిది. సో అలాంటి ప్రకృతి దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చేసాను. ఇది ఎక్కడో కాదండి, మన వైజాగ్లో MVP కాలనీ దగ్గర ఒక ఫామ్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి మొక్కల్ని ఇక్కడ ఇస్తున్నారు, చాలా తక్కువ రేట్లకి. దీని రేంజ్ ఎంతంటే ఒక 60, 70, 250 ఆ రేంజ్లో ఉన్నదండి. 60 రూపీస్కి కూడా మనకి మంచి మొక్క వస్తుంది. ఇక్కడ నీట్గా ఏ మొక్కో తెలియపోయినా దానిపైన నేమ్ రాసి దాని కాస్ట్ పెడుతున్నారు. చాలా నీట్గా ఉందండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా లేని మొక్క ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ లేదనుకోండి, మీరు వాళ్ళకి ఈ ఫామ్ ఓనర్కి చెప్తే మీకు తేవడం జరుగుతుంది, కస్టమైజ్ కూడా చేస్తారు. ఈ ప్లాంట్ చూసారా, నేను ఆర్టిఫిషియల్ అనుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇక్కడ ఎందుకు ఉంటుందిలే అనుకున్నాను తర్వాత, కానీ ఇది రియల్ ప్లాంట్ అండి. ఎంత కలర్ అంత బాగుందంటే నాకు నిజంగా నచ్చింది తెలుసా. కానీ పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇది చాలా బాగుంది. అరౌండ్ కాస్ట్ వచ్చేసి 600, 550 ఎంతో ఉందండి. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా బ్రహ్మ కమలం అంట, అది దేవుడి దగ్గర పెడితే చాలా మంచిదంట. ఎక్స్పెషల్లీ కొన్ని మొక్కలు మనకి ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఫామ్స్కి వెళ్ళాలి అందుకే మొక్కలు తెలియపోతే. సో అక్కడే మనకి పాట్స్ కూడా అమ్ముతున్నారండి. మంచి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. మీకు హ్యాంగ్ చేసుకునే పాట్స్ కూడా ఉన్నాయి. షేప్స్ కూడా మీకు మంచిగా ఎలిఫెంట్ అన్ని షేప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. తులసి మొక్క పెట్టుకోవడానికి అవి కూడా ఎంతో కాస్ట్ కాదండి, అవి కూడా రీజనబుల్ ప్రైజెసే. మనం అన్నీ కొనుక్కొని ఒక 500 అయింది అనుకోండి, 350, 400 అరౌండ్ అడుగుతారు. మిగతా డిస్కౌంట్ అంట. సో అంటే మీరు ఇలా బల్క్గా కొనుక్కోమని చెప్తున్నాను. ఒకటి కాకుండా బల్క్ అంటే ఎక్కువ తీసుకొని కొనుక్కుంటే వాళ్ళకు మీరు ప్రైస్ అనేవి తగ్గిస్తారు. నేను తీసుకున్నవి అయితే ఇవి ప్రీవియస్ తీసుకున్నాను, బట్ అవి ముందే తీసుకెళ్ళిపోయాను బండి మీద కాబట్టి. అది నాకు ప్లేస్ లేదు కాబట్టి ముందే తీసుకెళ్ళిపోయారు. నేను ఇవి అయితే క్యారీ చేస్తున్నాను. మీకు విత్తనాలు కూడా అమ్ముతున్నారండి, సీడ్స్. మంచిగా కొత్తిమీర, కాకరకాయ, దొండకాయ, వంకాయ అన్నీ కూడా మీకు మంచిగా విత్తనాలు కూడా అమ్ముతున్నారు. వీటి ప్రైజెస్ కూడా 20, 10 రూపీస్ మాత్రమే. నాకు చాలా బాగా నచ్చాయి. మీలో ఎవరికైనా డిఫరెంట్గా పెంచడం కానీ, అంటే డిఫరెంట్ మొక్కలు పెంచడం కానీ, ఎక్కువ గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు కానీ, ఎక్కువ ఇంట్లో చెట్లు పెంచడం కానీ ఈ ఇష్టపడే వాళ్ళు MVP కాలనీలో ఈ ఫామ్కి కంపల్సరీ విజిట్ చేయండి, మీకు నచ్చుతాయి. చాలా బాగుందండి, తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి. ఇది అంతా ఒకసారి లుక్ చేసేయండి. మీకు ఈ లాస్ట్ వరకు చివరి వరకు కూడా ఉంటాయి, బట్ అక్కడ ఏదో వర్క్ అవుతుందని నేను షూట్ చేయలేదు. మీకు మట్టి కూడా ఇక్కడ దొరుకుతుంది, మొక్కలకి వేసే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. కేజీ ఒక 20 రూపీస్ అట్లా ఉంటుంది ప్రైజెస్. ఈ చెట్టు చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని షూట్ చేశాను. చాలా బాగున్నాయి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. నేను తెచ్చుకునే మొక్కలు అయితే ఇవ్వండి. ఇది నేను మార్నింగే తెచ్చాను. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి నా బాల్కనీలో. సో ఇలా మొక్కలు చూసుకుంటూ పక్కన ఒక చైర్ వేసుకొని కాఫీ తాగితే అదిరిపోద్ది కదా. ఇది నా నేచరేనండి. ఆ గ్రీనరీ చూస్తే మన కళ్ళకి ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది.
మనీ ప్లాంట్ అండి. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ పాట్ తెచ్చాను పైన తగిలించడానికి, బట్ సరిపోలేదు. ఇది పెద్ద అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా అరేంజ్ చేస్తాను కిందన. ఇది బ్యాంబో ట్రీస్ అండి, బ్యాంబో చెట్లు అంటారు దీన్ని. వీటిలో మట్టి వేయాలి, కానీ వాటర్ అందాకలో వేసాను. ఇది యాక్చువల్గా ఇంట్లో పెట్టాను, బట్ సన్ రైజ్ తగిలితే కానీ అవి మళ్ళీ ఆరెంజ్ కలర్లో అయిపోతున్నాయని బయట పెట్టేశాను. ఇది మొరమండి. ఇది ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందంటే అంత బాగుంటుంది. నా దగ్గర చిన్న పాట్ ఉంటే అందులో కూడా నేను మనీ ప్లాంట్ వేసేసానండి. మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే పెరుగుతుంది అలాగా. సో ఇది నా యూటిలిటీ ఏరియా అండి. ఇలా నేను గ్రీనరీతో చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.